డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం పూర్తి చేసి అర్హులైన వారికి లాటరీ ద్వారా ఇవ్వాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇంటి స్థలం లేని వారికి స్థలాన్ని కేటాయించాలని కోరారు. శనివారం తిప్పర్తి మండల కేంద్రంలో నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇండ్లను సిపిఎం బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అర్హులైన నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టిస్తామన్న హామీ అమలులో విఫలమైందని అన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసి అర్హులైన వారికి లాటరీ ద్వారా ఎంపిక చేసి ఇవ్వాలని, 90% పూర్తయిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లను వెంటనే కంప్లీట్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వాలు ఇండ్లు ఇస్తాయని నిరుపేద కుటుంబాలు 10 సంవత్సరాల నుండి ఎదురుచూస్తున్నాయని అన్నారు. పూర్తయిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లను అర్హులైన వారికి ఇవ్వకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం తిప్పర్తి మండల కార్యదర్శి మన్నెం భిక్షం, నాయకులు భీమగాని గణేష్, గండమల్ల రాములు, చెనగోని వెంకన్న, అకటి లింగయ్య, జంజిరాల సైదులు, జంజిరాల ఉమా, మంత్రాల మంగమ్మ, మాలి భార్గవి, కోట్ల గోవర్ధన్ రెడ్డి, శరత్, జంజిరాల యాదయ్య, పోకల ఝాన్సీ, సైదిరెడ్డి, భీమగాని విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. నిరుపేదలకు ఇండ్లు కట్టిస్తాం డబుల్ బెడ్రూమ్ అని ఆనాటి ప్రభుత్వం వాగ్దానం చేసింది. అందులో భాగంగా అనేక గ్రామాలను సెలెక్ట్ చేసి వేలాది ఇండ్లని మంజూరు చేయడం జరిగింది. కానీ నిర్మాణం కాడికి వచ్చేసరికి డబ్బులు కేటాయించకపోవడం అనే వల్ల నిర్మాణం జరగలేదు. కొన్ని నిర్మాణం జరిగిన వాటికి కూడా పూర్తి స్థాయిలో ఇంకా జరగకుండా అట్లే నిలబడిపోయినాయి. ఉదాహరణకు తిప్పర్తి మండలంలోని తిప్పర్తి మండల కేంద్రంలో స్వాతంత్ర అనంతరం ఇంతవరకు అక్కడ ఒక్క ఇల్లు ఇంటి స్థలం కానీ ఇయ్యలేదు. ఎట్టకేలకు ఒక 100 ఇండ్లు మంజూరు చేస్తూ ఆనాటి ప్రభుత్వం జీవో విడుదల చేసింది. దాని ప్రకారం ఒక ఇంటికి 5,04,000 రూపాయల చొప్పున ఇక్కడ 100 ఇండ్ల నిర్మాణం చేశారు 5 కోట్ల పైచులకు డబ్బులతోటి. కానీ ఇప్పటి వరకు కూడా అవి పూర్తి కాలేదు. 90% పూర్తయినా మినిమం ఎమ్యూనిటీస్ అంటే నీరు, అట్లాగే లోపల ఎలక్ట్రిఫికేషను, ఇంకా ఇతర వర్క్స్ జరగని కారణంగా ఇంకా ఇండ్లు లబ్ధిదారులను గుర్తించడం, వారికి స్వాధీనపరచడం జరగలేదు. చివరికి ఇవి 5-6 ఏళ్ల నుంచి ఇంకా కొంతకాలం పోతే ఈ ఇల్లు శిథిలమై నిరుపయోగంగా మారే ప్రమాదం కూడా ఉంది. అందుకే ఇప్పటికైనా ఈ ప్రభుత్వం, ఇక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం, జిల్లా కలెక్టర్ గారు ప్రత్యేకంగా దృష్టి సారించి ఈ ఇండ్లని జరగాల్సినటువంటి ఆ 10% వర్క్స్ ని కంప్లీట్ చేయించి ఇక్కడ లబ్ధిదారుల్ని ఏ ప్రాతిపదికనో ఒక ప్రాతిపదికగా తీసుకొని లబ్ధిదారులను ఎంపిక చేసి ఈ 100 ఇండ్లు వాళ్ళకు స్వాధీనపరిస్తే వాళ్ళకి కనీసం ఒక ఇల్లు అయినా వస్తుంది. అందుకని ఈ పని సత్వరం చేయాలని సిపిఐఎం పార్టీగా నల్గొండ జిల్లాలో ఎక్కడెక్కడైతే కొద్దిపాటి పనులు పూర్తి చేయక లబ్ధిదారులను గుర్తించక స్వాధీనపరచలేదు వాటన్నిటిని అన్ని చోట్లల్లో తిరిగి ఈ పరిస్థితి మీద ఒక ఉద్యమం కూడా చేపట్టాలని నిర్ణయానికి వచ్చాం. రేపు కలెక్టర్కి జిల్లా వ్యాపితంగా 6వ తారీఖు నాడు మెమరాండం ఇవ్వడం జరుగుతుంది. దాని ప్రాతిపదికగా అధికార యంత్రాంగం కదిలి వెంటనే ఈ చర్యలు తీసుకోకపోతే దీని మీద తప్పకుండా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని, అధికార యంత్రాంగాన్ని హెచ్చరిస్తున్నాం.